ఈరోజు నేను చేసిన ప్రతి డిసిజన్, ప్రతి స్టెప్, ప్రతి బైట్ ఆఫ్ ఫుడ్ ఒక ఏఐ చెప్తుంది. ఈరోజు నేను కాదు, ఏఐ డిసైడ్ చేస్తుంది. మార్నింగ్ టీ నుంచి నైట్ స్లీప్ వరకు ఏఐ నా లైఫ్ని కంట్రోల్ చేసింది. మరి 24 అవర్స్లో ఏం జరిగిందో మీకు షాక్ ఇస్తుంది. ఏఐ చెప్పింది ఫాలో అయ్యా, కానీ కొన్నిసార్లు నా పేషెన్స్ టెస్ట్ చేసింది. ఒక ఏఐతో డే స్పెండ్ చేయాలంటే ఈజీ అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, స్టోరీ స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జిఎస్కే టెక్ ఫ్యాక్ట్స్. శుభ లేచి క్యాజువల్గా మనం కాఫీ లేకపోతే టీ చూస్ చేసుకుంటాం కదా, కానీ ఏ చెప్తుంది స్టార్ట్ యు డే విత్ వామ్ లెమన్ వాటర్ విత్ సియా షీట్స్. నువ్వు సెలబ్రిటీవా అని అడగాలనిపించింది, బట్ ఓకే, చెప్పింది ఏ కదా, ట్రై చేసా, టేస్ట్ క్షమించండి. తర్వాత మెడిటేషన్ చేయండి అంట. సరే ఏ గురు అని ఒక యాప్ ఓపెన్ చేసి గైడెడ్ మెడిటేషన్ చేశాను. నాకు పడితే స్లీప్ 2.0. ఏఐతో మార్నింగ్ రొటీన్ యూనిక్ ఉంది. ఫేస్ వాష్, యాప్ సజెషన్స్, బ్రష్ చేయడానికి టైమర్, మార్నింగ్ వాక్, మ్యూజిక్ ప్లేలిస్ట్ అన్నీ ఏఐ చెప్పింది. చెప్పాలంటే మార్నింగ్లో డిసిప్లిన్ వచ్చింది, బట్ తప్పకుండా టార్చర్ టచ్ ఉంది. బ్రేక్ఫాస్ట్కి ఏఐ చెప్పింది ఓట్స్ విత్ బనానా అండ్ పీనట్ బటర్. ఒకసారి ఏ నాన్న నువ్వు డాక్టర్వా అనే డౌట్ వచ్చింది. లంచ్కి గ్రిల్డ్ టోఫు సలాడ్ అంట. మనం తెలుగు మీల్ లవర్స్కి ఇది పనిష్మెంట్లో ఉంటుంది, బట్ హెల్దీ మాత్రం 100%. కానీ ఈవినింగ్లో షాక్, ఏఐ చెప్పింది హ్యావ్ 1 పీస్ ఆఫ్ డార్క్ చాక్లెట్, 80% చోకో. ఆహా, ఇది మాత్రం లైక్ చేశా. మా ఫ్రెండ్స్ పక్కన చూస్తున్నారు, ఇది డైటా లేక బఫెటా అని. ఫుడ్ని ఏఐ కంట్రోల్ చేస్తే వెరైటీ ఉంటుంది, కానీ మనకి యూజువల్ కంఫర్ట్ ఫుడ్ మిస్ అవుతుంది బ్రో. ఏఐతో షెడ్యూల్ అంటే మిలిటరీ టైంలో ఉంటుంది. 9 AM ఈమెయిల్ చెక్ చేయడం, 9:30 ప్రమోటర్ టెక్నిక్తో వర్క్, 10 AM 5 minutes బ్రేక్, 10:05 కంటిన్యూ వర్క్. బ్రేక్ టైంలో ఏఐ చెప్పింది ట్రై 5 minutes బ్రీతింగ్ యాప్. మనం యూట్యూబ్ ఓపెన్ చేయాలనిపిస్తుంది, ఏఐ చెప్తుంది బ్రీత్. కానీ ప్రొడక్టివిటీ నెక్స్ట్ లెవెల్. ముందు నా వర్క్ 3 అవర్స్లో కంప్లీట్ అయ్యేది, ఇప్పుడు 2 అవర్స్లో కంప్లీట్ చేశా. ఏ టైమింగ్కి ఒక బిగ్ సెల్యూట్. టైంలో ఫంక్షువాలిటీ వస్తుంది, కానీ స్పాంటనియస్గా చిల్ అవ్వడం మిస్ అవుతుంది. ఈవినింగ్లో రిలాక్స్ అవ్వడం కోసం యూజువల్లీ యూట్యూబ్ ఆర్ ఇన్స్టా స్క్రోల్ చేస్తాం కదా, ఏ చెప్పింది వాచ్ 1 TED టాక్స్ ఆన్ ఇన్నోవేషన్, మళ్ళీ బ్రెయిన్ వర్కౌట్. నెక్స్ట్ ఏ చెప్పింది ట్రై డూలింగో టు లెర్న్ స్పానిష్, హోలా హెమిగో అనేది వచ్చింది, బట్ నా బ్రెయిన్ అయ్యో అమ్మో అనింది. ఇప్పుడు ఏ చెప్పింది టేక్ ఏ టెక్ బ్రేక్, గో వాక్ అవుట్ సైడ్ ఫర్ 20 minutes. బయట వెళ్తే ఫ్రెష్ ఎయిర్తో హెడ్ క్లియర్ అయిపోయింది. సర్ప్రైజింగ్గా నాకు నచ్చింది. నైట్ టైం ఏ చెప్పింది నో ఫోన్స్ ఆఫ్టర్ 9:30. అంతే బ్రో, ఫోన్ని జైల్లో పెట్టేసా. దెన్ రీడ్ ఫర్ 15 minutes. బుక్ ఓపెన్ చేసా, 5 minutesలో ఐ క్లోజ్ అయిపోతున్నాయి. ఫైనలీ స్లీప్ విత్ స్లీప్ సౌండ్స్, రెయిన్ఫాల్ ఎడిషన్, పెళ్లి సందర్లా లైట్ మ్యూజిక్, సూపర్ స్మూతింగ్, క్వాలిటీ స్లీప్ 10/10. సో 24 hours ఏతో ఉంటే స్ట్రెస్ తక్కువ, ప్రొడక్టివిటీ ఎక్కువ, హెల్తీ ఫుడ్, పీస్ఫుల్ స్లీప్, బట్ స్పాంటనస్ ఫన్ అండ్ మన ఇష్టం అనే ఫ్రీడమ్ కొంచెం మిస్ అవుతుంది. మనకు సపోర్ట్ చేయొచ్చు, బట్ కంట్రోల్ చేయడం ఫుల్ టైం అంటే ఈజీ కాదు. మనం ఏఐని టూల్లో వాడాలి, స్మార్ట్గా యూజ్ చేసుకుంటే లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది నా 24 hours ఏఐ కంట్రోల్ స్టోరీ. మీకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ నచ్చితే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఏఐతో రోడ్ ట్రిప్ ట్రై చేద్దామా? లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. GSK టెక్ ఫ్యాక్ట్స్.